ప్రభాస్ కల్కి రిలీజ్ అయ్యి నెల రోజులు కావస్తున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర దాని స్పీడు ఏ మాత్రం తగ్గలేదు. నాగశ్విన్ డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా 2 వారాల్లోనే 1000 కోట్లను వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటికీ ఆ జోరు అలాగే కొనసాగిస్తోంది. ఓవర్సీస్ లోనైతే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నాడు డార్లింగ్. ఈ క్రమంలో కల్కి చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన నితిన్ జిహానీ కల్కి సీక్వెల్ గురించి సంచలన నిజాలు బయటపెట్టాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పిన విషయాలు వింటే నాగ్ అశ్విన్ విజన్ కు హ్యాట్స్ ఆఫ్ అనక మానరు. కల్కి చూసిన చాలా మంది కల్కి పాత్రధారి కమల్ హాసన్ అనుకున్నారు. కానీ కాదట. అదిగాక కల్కిలో చూపించింది కేవలం ఒక కాంప్లెక్స్. కానీ ప్రపంచంలో వేరువేరు చోట్ల 7 కాంప్లెక్స్ ఉంటాయని, వాటన్నింటికీ సుప్రీం యాస్కిన్ నాయకుడు. ఇక్కడి వరకు ఓకే. కానీ కల్కి చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన నితిన్ జిహానీ చెప్పిన విషయాలు వింటే ఖంగు తింటారు. నాగశ్విని ఇంకా ఇంత కథను దాచాడా? అతని విజన్ వేరే లెవెల్ అంటారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో 7 కాంప్లెక్స్లుంటాయి. మీరు కల్కిలో చూసింది ఒకే ఒక్క కాంప్లెక్స్. వీటికి సుప్రీం యాస్కిన్ నాయకుడు. కానీ అతను కంటికి కనిపించని ఒక శక్తి కింద పనిచేస్తుంటాడు. ఆ శక్తి ఏంటి అనేది ఇప్పుడు మీరు తెరపైనే చూడాలి అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నితిన్ జిహానీ. అంటే కలి కమల్ కాదని చెప్పకనే చెప్పాడు. దీంతో కల్కి ఎవరు అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మారింది. కల్కి సుప్రీం యాస్కిన్ వేరువేరు అని క్లారిటీ వచ్చేసింది. అయితే కల్కి ఎవరు, ఆ పాత్రను ఎవరితో చేయిస్తున్నారు అంటూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించేలా చేశాడు నితిన్. ఇక కల్కి పాత్రను ఏ హీరోతో చేయిస్తారో అని ఆలోచించడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. ఇక 7 కాంప్లెక్స్లుంటే నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోయే మూవీల్లో వీటి గురించి చూపిస్తాడా? డైరెక్టర్ పెద్ద ప్లానే వేశాడు. నీ విజన్ కు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు సినీ అభిమానులు. మరి కల్కి సీక్వెల్లో ఎన్ని వింతలు దాగున్నాయో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.